హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అయిన ఆర్ఆర్బీ నుండి 7,951 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో జూనియర్ ఇంజనీర్, రిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్వైజర్ అండ్ మెటలాజికల్ సూపర్వైజర్ పోస్టులు ఉన్నాయి. సో ఈ ఆర్ఆర్బీ ద్వారా రిలీజ్ చేయబడిన పోస్టులకి ఎవరు అర్హులు, విద్యా అర్హతలు ఏంటి, అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇప్పుడు డిప్లొమా ఫైనల్ ఇయర్ రాసిన వారు అప్లై చేసుకోవచ్చా, మరియు నోటిఫికేషన్లోని ఇంపార్టెంట్ విషయాల గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. జూనియర్ ఇంజనీర్ అండ్ మిగతా జాబ్స్కి జూలై 30 నుండి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అండ్ ఆగస్టు 29 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే ఇచ్చారు. అప్లికేషన్ టైంలో ఏవైనా మిస్టేక్స్ జరిగితే వాటిని ఎడిట్ చేసుకునేందుకు ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 8 వరకు టైం ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకి స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 అనే 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తారు. ఈ ఎగ్జామ్స్లో 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే 3 రాంగ్ ఆన్సర్స్ పెడితే 1 మార్కు తగ్గిపోతుందన్నమాట. పోస్టులను బట్టి మెడికల్ స్టాండర్డ్ టెస్టులు 4 రకాలుగా విభజించారు. దూరం చూపు, దగ్గర చూపు మరియు కలర్ తేడాలని గుర్తించడం, అది కూడా విత్ గ్లాసెస్ కావచ్చు లేదా వితౌట్ గ్లాసెస్ కావచ్చు. ఈ మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ కంపల్సరీ పాస్ అయితేనే జాబ్ అనేది వస్తుంది. ఈ ఆర్ఆర్బీ పోస్టులకి అప్లికెంట్ యొక్క వయసు వచ్చేసి జనవరి 1, 2025 వరకు 18 నుండి 36 సంవత్సరాల వయసు మించకుండా ఉండాలి. క్యాస్ట్ వైజ్గా అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ వారైతే జనవరి 2, 1989 నుండి జనవరి 1, 2007 మధ్యలో పుట్టిన వారై ఉండాలి. ఓబీసీ నాన్ క్రిమిలియర్ వారైతే జనవరి 2, 1986 నుండి జనవరి 1, 2007 మధ్యలో పుట్టిన వారై ఉండాలి. ఇక ఎస్సీ అండ్ ఎస్టీ వారైతే జనవరి 2, 1984 నుండి జనవరి 1, 2007 మధ్యలో పుట్టిన వారై ఉండాలి. ఇక గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిడక్షన్స్ కూడా వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ వారికి 5 years, ఓబీసీ వారికి 3 years అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి 10 years కామన్గా ఉంటుంది. ఈ ఆర్ఆర్బీ జాబ్స్కి ఎగ్జామినేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్, అలాగే ట్రాన్స్జెండర్స్, మైనారిటీస్ అండ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వారికి 250 రూపాయల ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. మిగతా అందరికీ 500 రూపీస్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో కూడా ఫస్ట్ స్టేజ్ సిబిటి ఎగ్జామ్ కంప్లీట్ చేసిన వారికి, రిజర్వేషన్ కేటగిరీ ఉన్న వారికి అయితే 250 రూపాయలు కట్టిన మొత్తం తిరిగి వస్తుంది. మిగిలిన వారికి 500 రూపీస్లో బ్యాంక్ ఛార్జెస్ పోను 400 వరకు రిఫండ్ అనేది చేయడం జరుగుతుంది. ఇందుకోసం ఆన్లైన్ అప్లికేషన్ చేసే టైంలో క్యాండిడేట్ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఆర్ఆర్బీ జాబ్స్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంజనీరింగ్లో 3 సంవత్సరాల డిప్లొమా చేసిన వారు లేదా బ్యాచిలర్ డిగ్రీలో బీఈ కానీ బీటెక్ కానీ చేసిన వారు అర్హులు. అండ్ డిగ్రీలో బీఎస్సీ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారు కూడా ఇందుకు అర్హులే. అండ్ బీఎస్సీలో కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ కూడా పోస్టులు అయితే ఉన్నాయి. ఇక కెమికల్ అండ్ మెటలాజికల్ సూపర్వైజర్ పోస్టులకు మాత్రం డిగ్రీ లేదా కెమికల్ టెక్నాలజీకి సంబంధించిన ఏదైనా ఒక డిప్లొమా చేసిన వారికి అర్హత అయితే ఉంటుంది. డిప్లొమా లేదా బీటెక్ ఫైనల్ ఇయర్ చదివేవారు లేదా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నవారు ఈ జాబ్కి అనర్హులు. ఇక వేకెన్సీస్లో ఆర్ఆర్బీ వైజు లేదా రైల్వే జోనల్ వైజు ఎక్కువ పోస్టులు ముంబైలో ఉన్నాయి. ఆర్ఆర్బీ సికింద్రాబాద్కి 590 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో అన్రిజర్వ్ కేటగిరీ కింద 248, ఎస్సీ కేటగిరీ కింద 104, ఎస్టీ వాళ్ళకి 45, ఓబీసీలో 130 అండ్ ఈడబ్ల్యూఎస్లో 63, ఇలా టోటల్గా 590 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆర్ఆర్బీకి సంబంధించిన జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులకి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మెమో, డిప్లొమా లేదా వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళైతే బీటెక్ సంబంధించిన సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, బ్యాంక్ పాస్బుక్, ఒక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అది కూడా వైట్ బ్యాక్గ్రౌండ్లో, అండ్ క్యాండిడేట్ యొక్క సంతకం. ఆర్ఆర్బీ జాబ్కి సంబంధించిన ఎగ్జామ్ సిలబస్ గురించి అండ్ జోనల్ వైజ్గా ఉన్న వేకెన్సీస్ గురించి అండ్ కంప్లీట్ నోటిఫికేషన్ గురించి తెలుసుకోవడానికి ఈ పీడిఎఫ్ ఫైల్ యొక్క లింక్ని మన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్గా రిలీజ్ అయిన ఆర్ఆర్బీ నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ వీడియోలో ఈ ఆర్ఆర్బీ జేఈ జాబ్స్కి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలో అనేది తెలుసుకుందాం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మరియు అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.